గ్రూప్ వారి ఇక్సోరా 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్, JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ని సంప్రదించండి. విశాఖలో రోజు రోజుకి ఎండ తీవ్రత పెరిగిపోతుంది. ఈ ఎండ తీవ్రతలో ట్రాఫిక్ సిబ్బంది అయితే కష్టార్జితంగా మారింది వారి విధి నిర్వహణ. అయితే వీళ్ళకి ఒక ఉపాయం తెచ్చారు నగర సిపి బాగ్జీ. వాళ్ళందరికీ కూల్ జాకెట్లు అయితే ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళందరికీ సులభతరం అయితే చేశారు. మనతో పాటు విశాఖ నగర సిపి బాగ్జీ అయితే ఉన్నారు. ఈ కూల్ జాకెట్ల కోసం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఐడియా ఎవరికి వచ్చింది, ఏం చేస్తున్నారు? ఐడియా మాత్రం నాది. ఎందుకంటే నేను కల్కటాలో పుట్టి పెరిగాను, నన్ను చూశాను. కల్కటా అంటే సమ్మర్ సీజన్, చాలా ఎండ చాలా ఎక్కువ, సాల్టీ వెదర్, మొత్తం చెమటతో డ్రెస్ యూనిఫామ్ తడిసిపోతుంది. వైజాగ్లో కూడా కల్కటా లాంటి సీజన్ ఉంది కాబట్టి సమ్మర్ సీజన్ వేసవి కాలంలో ఇటువంటి ఎక్కువ ఎండలో మన ట్రాఫిక్ సిబ్బంది పొద్దున నుండి సాయంత్రం దాకా రోడ్ మీద నిల్చొని విధి నిర్వహిస్తున్నారని నేను చూశాను. అందుకే నాకు ఐడియా వచ్చింది. నేను ఇమీడియట్గా మా అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ గార్డ్కి చెప్తే ఆయన ఇమీడియట్గా చొరవ తీసుకొని ట్రాఫిక్ ఆఫీసర్స్ అండ్ మెన్ తో ద్వారా డోనర్స్ని ఐడెంటిఫై చేసి గుర్తించి డోనర్స్ దగ్గరికి వెళ్ళారండి. తర్వాత డోనర్స్ మాకు ఈరోజు 220 కూలింగ్ జాకెట్స్ ఇచ్చారండి. మేము 220 మంది ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ జాకెట్స్ ఇచ్చాము. ఎందుకంటే ఈ ఎండలో హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, డిహైడ్రేషన్ జరగచ్చు. మన ట్రాఫిక్ సిబ్బంది సరిగ్గా పనిచేయాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈరోజు ఈ పరికరాలు ఈరోజు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. నీటిలో తడిపిస్తే తర్వాత ధరిస్తే 8 డిగ్రీ వరకు బాడీ లోపల ఇంటర్నల్ టెంపరేచర్ తగ్గిపోతుంది. అది కాకుండా అందులో రేడియం స్టిక్కరింగ్ ఉంది కాబట్టి రాత్రిపూట కూడా కనిపిస్తుంది. ఇది వింటర్ సీజన్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అప్పుడు నీటిలో తడపకుండా యూస్ చేయాలి. సో ఇది ఖచ్చితంగా మన ట్రాఫిక్ సిబ్బందికి పనికి వస్తుంది. రాబోయే రోజుల్లో కూలింగ్ హెల్మెట్స్ కూడా మేము తెప్పించబోతున్నాం. అప్పుడు ఇంకొక ఫంక్షన్ పెట్టి అందరికీ కూలింగ్ హెల్మెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది చందనోత్సవంలో బాగా పనికి వస్తుంది. రేపటి నుండి బందోబస్తు స్టార్ట్ అవుతుంది. ఎల్లుండి ఆర్లీ మార్నింగ్ నుండి చందనోత్సవం ఉంది. అప్పుడు కూడా బాగా పనికి వస్తుంది. సిపి గారి ద్వారా మేము కూల్ జాకెట్స్ అనేది మాకు సార్ అందరికీ కూడా 220 మందికి ప్రొవైడ్ చేశారు. సార్కి ఎంతగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అలాగే మేము ఎండల్లో 8 అవర్స్ ఎండల్లో నిలబడుతూ ఉంటున్నాము. దానివల్ల మాకు హెల్దీగా ఉండాలని చెప్పేసి సార్ మాకు ఈ కూలింగ్ జాకెట్స్ మాకు అందజేశారు. ఈరోజు స్పాన్సర్ ద్వారా మాకు ప్రతి ఒక్కరికి కూడా ఈ కూలింగ్ జాకెట్స్ని అందించారు. అలాగే విశాఖ సిటీ మొత్తం ట్రాఫిక్ పోలీస్ వారు అందరికీ కూడా అందజేస్తామని చెప్పారు. అలాగే త్వరలోనే కూలింగ్ హెల్మెట్స్ కూడా ఇస్తామని చెప్పేసి సార్ మాకు ఈరోజు చెప్పారండి. మేము ఎప్పుడు కూడా హెల్తీగా ఉండాలని చెప్పేసి 8 అవర్స్ డ్యూటీ చేసినప్పుడు కూడా హెల్తీగా ఉండాలని చెప్పి సార్ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సార్కి కృతజ్ఞతలు చెల్లిస్తాం. ప్రస్తుతం అంటే ఇది రేడియం జాకెట్ కింద నైట్ టైం విజిబుల్గా ఉండడానికనే వేసుకుంటాం. ఎప్పుడూను సార్ చెప్పింది కూలింగ్ జాకెట్ కాబట్టి దీన్ని వాటర్లో తడిపాక వేసుకుంటే 8 డిగ్రీస్ తగ్గుతుందని చెప్తున్నారు. తగ్గితే మాకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, చల్లగా ఉంటుందని ఆశిస్తున్నాము. బాగా ఉపయోగపడుతుంది సార్. మే నెల అంతా మాకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. బాగుంది సార్. ఇది మాకు మా సిపి సార్ సప్లై చేయించడం బాగుంది సార్. ఇప్పుడు వేసుకున్నాం కాబట్టి కొద్దిసేపు వేసుకున్నాం కాబట్టి ఇలా ఉంది. ఇంకా 8 అవర్స్ వేసుకుంటే దీని తాలూ యూజ్ ఇంకా మాకు అర్థం అవుతుంది సార్. బాగుంది సార్. మా సార్కి అందరం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మా ట్రాఫిక్ వర్క్ తరపున అందరూ సార్ కృతజ్ఞతలు సార్. ఇంకా ఏసీ హెల్మెట్లు కూడా ఇస్తాను అంటున్నారు. ఇస్తే అది కూడా బాగా మంచిదే సార్. మా ఆరోగ్యం బాగుంటుంది. ఈ ఎండకు కూడా ఇబ్బంది లేకుండా మా సహోదరులందరూ మేమందరం హ్యాపీగా ఉద్యోగం చేయగలుగుతాం. కూల్ జాకెట్స్ తాలూకా స్పెసిఫికేషన్స్ అయితే మటుకి వాటర్లో నింపితే 10 గంటలు అయితే దీన్ని ఉపశమనం అయితే చూపిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ ఎండలో విధి నిర్వహణ చేస్తున్న వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగకరం, అలాగే చాలా బాగా పనిచేస్తుందని చెప్పి అయితే రానున్న రోజుల్లో కూల్ హెల్మెట్లు కూడా మేము వీళ్ళకి ఇచ్చే ప్రక్రియ అయితే మేము కొనసాగిస్తున్నామని చెప్పి నగర పోలీస్ కమిషనర్ సంఘపతి బాగ్జీ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.